ఆ విధంగానే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీకు ఇక్కడ కనబడుతున్నది కదా, కాంగ్రెస్ పసుపు బోర్డు పేరుతో దళారీల మోసాలకు అడ్డుకట్ట వేయాలి, నిజామాబాద్లో రైతుల ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ పసుపు బోర్డు పంచాయతీ పసుపు బోర్డు మీదనే నిజామాబాద్లో ఎలక్షన్లు జరిగినాయి. అది ఎంపీ ఎలక్షన్లు అయినా ఎమ్మెల్యే ఏదైనా అనుకోర్రి, పసుపు బోర్డుతో పంచాయతీ మొదలైంది. అల్టిమేట్గా మీరు ఏ పోరాటాలను చూడండి, రైతుల కన్నీళ్లుగా మారిపోతుంది. రైతులే రాష్ట్రకు బలి పశువులుగా అయిపోతారు. పంట పండించిన వాళ్ళే బలి పశువు అయిపోతారు. అక్కడ వ్యాపారి బాగానే ఉంటాడు, దళారీ బాగానే ఉంటాడు, రాజకీయ నాయకుడు బాగుంటే అందరూ ఉంటారు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. ఈరోజు రైతులకు సంబంధించి చిత్ర విచిత్రమైన గాథలు చూస్తారు మీరు. ఇక చూడు ఏందిడా, నెర్రలు వారిన నా తెలంగాణ. ఇది ఎక్కడ అనుకుంటుర్రు? నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఎండిన తన పొలంలో పశువులను మేపుతున్న రైతుకు సంబంధించిన దృశ్యం ఇది. అరే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు ఎక్కడైనా చూసారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉన్నది కదా, దాని నుండి గోదావరి జలాలను తోడి గలగలమంటూ శబ్దాలతో మన పాదాల దగ్గరికి వచ్చింది కదా గోదావరి తల్లి. ఈరోజు ఏమైపోయింది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరి పాలన బాగుంది, ఎవరి పాలన ఎట్లయిపోయింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇగో కాంగ్రెస్ వచ్చింది కరువు వస్తుంది, కాంగ్రెస్ వచ్చింది కరువు తెస్తుంది బిడ్డ అని నా తండ్రి నాకు చెప్పిండు. గదే అయింది అలా. ఈరోజు యావత్తు 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీవితాలలో మార్పు వచ్చింది తప్ప ఇక్కడ రైతన్న జీవితంలో మార్పు రాలేదు. చూడు కరువు ఛాయలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడు. పోనీ కాలం ఏమన్నా కాలేదా? పోనీ నీళ్ళు ఏమన్నా తెలంగాణ లేవా? ఏమన్నా జలాలు ఎండిపోయినాయా? గోదావరి జలాలు అద్భుతంగా పోతున్నాయి కదా, సముద్రం పాలవుతున్నాయి కదా. మరి ఏం చేస్తున్నది అంటే మనది దున్నపోతు పాలన. దాని మీద వానగొచ్చినా ఎండగొచ్చినా చలివెట్టినా తెలియదా? మన సన్నాసులకు ఏమైనా తెలివి ఉంటుందా? దాన్ని పూర్తి స్థాయిలో ఇట్లా అట్లా ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరి, అన్నదాతకు ఎన్ని వెతలో, రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాటలు, 6 బోర్లు 1000 ఫీట్లు. ఇది నిజామాబాద్ రైతు విఫల గాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుతున్న మరో అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊళ్ళు రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతుల ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ గద్వాల జిల్లా కలెక్టర్ ముట్టడి. నాసి రకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తోరోక. నీళ్ళిచ్చేందుకు శాతగాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇగో రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా మా రైతన్న? ఎండా కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని సీఎం అంటున్నాడు. సూర్యుడేమైనా మా దుష్మన్ అబ్బాయి, ఎకరాలలో పంట ఎందుకు ఎండింది? మిగిలిన 3 ఎకరాలు ఎండగొట్టలేదా? కేసీఆర్ నీళ్ళు ఇస్తే 6 ఏళ్ళు పంటలు బాగా పండించుకున్నాం, అప్పుడు ఎట్లా పండలేదా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్ళు ఆగినాయి, ఓట్లేసినందుకు చిప్పకుడు తినబెడుతున్నావు. సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం ఇది. ఏమంటున్నాడు అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎండాకాలంలో నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఆ 6 ఏళ్ళు మేము ఎట్లా అద్భుతంగా పండించుకున్నావురా సన్నాసి, ఈ సన్నాసి ప్రభుత్వాన్ని అడిగిండు ఆయన అన్నాడు ఆ మాట. ఆ రోజు ఎండేమైనా మాకేమైనా సూర్యుడేమైనా ఏంది, మాకేమైనా శత్రువా లేకపోతే ఏదైనా? సూర్యుని కూడా దేవుడితో సమానంగా గొలుస్తాం కదా. మరి అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యాచరణ లేక, కాంగ్రెస్ పార్టీకి ప్రణాళిక లేక ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేంటండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నీళ్ళు ఇచ్చేందుకు శాతనైతున్నదా ఈ ప్రభుత్వానికి? కాదు. ఎందుకైతుంది? మనకో ప్రణాళిక లేదా, మనకో కార్యాచరణ లేదా, ఏది లేదా, రైతులను ఆగం చేస్తున్న పరిస్థితి. ఇక చూడు, సావనైనా సస్తా భూములియం, గ్రీన్ ఫీల్డ్ భూ బాధితుల రైతు ఆక్రోశం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు, ఆవేదనతో పెట్రోలు పోసుకున్న రైతు. భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్య శరణ్యమంటున్న అన్నదాతలు. ఇగో ఇప్పటికీ నేలరాలిన మట్టిపూలు 445 మంది రైతులు. 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు ఏంది అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి బలమన్నారు. మహబూబ్ నగర్ లో విషాదగత. యాదాద్రిలో పంటలేండి కౌలు రైతు ఆత్మహత్య అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూసాం. ఒక్కసారి గిరి చదువుతా మీరు ఇనుర్రి, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సమస్యల చక్రబంధంలో చిక్కుకొని తెలంగాణ రైతు విలవిలలాడుతున్నాడు. చేష్టలు అడిగిన సర్కారు కారణంగా పొట్టదర్శలోనే పంటలు ఎండుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పక్కన, సూర్యాపేట చివరి ఆయకట్టుకు కొనన గోదావరి పరివాహకంలో ఎగువ మానేరు, దిగువ దేవాదుల దరిదాపున అన్ని చోట్ల కూడా వికల దృశ్యం. కళ్ళ ముందే ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క భగీరథ యత్నం. రైతు రోజుకు 8 ట్రాక్టర్ల నీళ్లు తెచ్చి చేను తడుతుంటే మరో ఒకరు 2 నెలల్లో 6 బోర్లేసి అలసిపోయారు.
వరి సాగుదారులకే కాదు, పాడి రైతుల నుంచి పసుపు రైతు వరకు కూడా అందరిది ఒకే గోస. పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్ మెట్టుపల్లి రైతులు ఆందోళన దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పాలమూరు రైతులు, పాడి రైతులు పోరుబాట పట్టారు. అన్నదాతకు ఎన్ని వెతలో ఈ వేదన ఇంకెన్ని రోజులు, ఎన్ని రోజులు? కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా ఈ వెతలు ఇట్లనే ఉంటాయి. చెప్తున్నా కదా, మార్పు మార్పు అని తెచ్చి మన తలకాయ మీద పెట్టుకున్నాం. వాడేమో మన గుండు కొట్టించి వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. ఎవడైతే మార్పు చెప్పిండో ఆ సన్నాసులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈరోజు మన పార్టీ, మన పరిస్థితి, మన భవిష్యత్తు ఏమైపోయింది అనేది మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నీటి వేదగా మారిపోయింది కదా. కష్టకాలంలో నా తెలంగాణ కాటివైపు కాలిజ్వాపాలనా, కుటుంబాన్ని చూసి కన్నీరు పెట్టుకోవాలనా, భూమిని చూసి హద్దుకోవాలనా, నీళ్ళ కోసం ఎండమావిలోలే కళ్ళు లొట్టలేసుకొని చూడాలా, దప్పిక కోసం చేలు చాపాలా, ఏం చెయ్యాలి అని అడుగుతున్నది నా తెలంగాణ. తెలంగాణ కోటి రత్నాల వీణ అంటారు కదా. ఈరోజు నా తెలంగాణ బీరు మొత్తం ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ కూడా బీడు వారిపోయి నెర్రలు వారిపోయిన తెలంగాణ అయిపోయింది. రైతుల ఆత్మహత్య తెలంగాణ అయిపోయింది. అరే నీళ్లు రాక అరిగోసపడుతున్నారు. చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ పరిస్థితి మళ్ళెట్లొచ్చింది? ఆ పాటలను మళ్ళెందుకు యాది చేసుకోవాల్సి వచ్చింది? ఏమైపోతున్నది నా తెలంగాణ అనేది మీరు ఆలోచించాలి. రైతుల పరిస్థితి గిట్లయిపోయిన పరిస్థితి కనబడతాం. ఇంకేం చేద్దాం? ఇంకొక అంశం ఏంటంటే, మా రైతన్నలకు రైతు భరోసా రావాలి అంటే పెట్టుబడి సాయం. ఎకరాకు 5,500 ఇస్తావా, 7,500 ఇస్తావా, 12,500 ఇస్తావా, 15,000 ఇస్తావా, 20,000 ఇస్తావా? ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఇవ్వాలి. కానీ ఈ లొట్టపీస్ కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసా? ఈ లొట్టపీస్ కాంగ్రెస్ లొట్టపీస్ పరిపాలన చేయడంతో పాటు రైతులకు జేబులకు చిల్లు పెట్టింది కాంగ్రెస్. రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధుల పెండింగ్ బిల్లులకు మళ్లింపు, పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్ల విడుదల చేశామన్న ప్రభుత్వం. రైతు ఖాతాలలో ఇప్పటి వరకు జమ అయింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్లు నిధుల కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు. 20% కమిషన్లతో బిల్లులు చెల్లించినట్లు ఆరోపణల వెలువ. TGIIC భూముల తనఖా డబ్బులలోనూ సగం కాంట్రాక్టర్లకి. నేను చెప్పలే ఏమైపోయింది బిడ్డ తెలంగాణలో అంటే, రైతు ఖాతాలలోకి ఇప్పటి వరకు జమ అయింది 1,800 కోట్లే. మరి 1,700 కోట్లు ఏడిపోయినాయి అంటే కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్ళిపోయినాయి, పంపించేసిర్రు. రైతులు అడిగోసపడుతున్నారు. మీ పైసలన్నీ కూడా కాంట్రాక్టర్లు చెల్లించి వాళ్ళని సంతోష పెడుతున్నారండి. ఇంతకంటే ఇంకేముంటుంది? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన పరిస్థితి చూసాం. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నేను ఒకటే అంటున్నా, ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అన్నా ఏందన్నా ఏం జరుగుతున్నది అని అడుగుతున్నా.